ప్రతి సంవత్సరం ఎంతో బాధ్యతగా 18 రోజుల పాటు ద్రౌపదమ్మని కొలుస్తారు. ఈ పవిత్రమైన నేలకున్న ఒకే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితిలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఈ నేల మీద చెందకూడదు. ఆ అమ్మ పేరు భారతి. మన నెలకంట మా చిన్న కూతురు బంగారంలా ఉండాలి. ఏంది పిల్ల నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఎక్కువ చేస్తుంటావా? ఏంది నీకు రాయడం రాదా? చిన్నప్పటి నుంచి చదవడం కూడా రాదు. నా కళ్ళలో నమ్మకం కనిపించడం లేదా? అసలు ఈ మొత్తం జాతరలో అత్యంత పవిత్రమైన స్థానం ధర్మరాజు. ధర్మరాజు అంటే జాతరకే మహారాజు. పిలువగానే వచ్చినందుకు చాలా సంతోషం సార్. బాగా తినేసుకోండి. ఇల్లు రామురా, ఆ న్యాయం మీద రక్తం సిండకూడదా? వసంతి గారి వేటకి ముహూర్తం చూడాలి కదా. ఆ పొద్దు నుంచి శ్రీరామాపురంలో అసలు మహాభారతం మొదలైంది. నిన్ను దాటి వసంతాన్ని దాకల్లా చూద్దాం. ఈ భారత బిడ్డలో కురుక్షేత్రం జరుగుద్ది. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. ఈ పంచాయతీ నీళ్ళగా తెచ్చినందుకు అసలు మీ ఇద్దరిని క్షమించకూడదు. సంవత్సరానికి ఒకసారి వస్తావు, 4 రోజులు ఉండిపోతావు. అట్లా పోయేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉండాలి తెలుసా? భారతి ఏమీ ఆలోచించకుండా నీకోసం వచ్చేసింది. ఇప్పుడైనా నా కళ్ళలో నమ్మకం కనిపిస్తున్నదా? బంగారం మీ కాలు పట్టుకుంటాడ్రా. భారతి వదిలేండి, అది నా ప్రాణం. కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం. జయ మంగళం నిత్య శుభ మంగళం, జయ మంగళం నిత్య శుభ మంగళం. చూడ చక్కని వరుడే అమ్మలాల, నాడ సిక్కని వరుడే కుమ్మలాల, ఆడి తప్పని నడకే అమ్మలాల, వేడి నిత్తుటి పుటకే కుమ్మలాల, నీల జాబిలి వరుడే అమ్మలాల, చూడాలెన్ని కొలువే కుమ్మలాల, నిండు కురుక్షేత్రంలో సీతే అట్నే చేద్దామా? గతాన్ని తరమటానికి పోతా. మా నాయన నాకు ఒక మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుందిరా, పేరు ఉండదు. పట్టే పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఆ పేరెట్టా నిలబడాలంటే